మీరు కవర్ చేసారు జరగండి. सलामी शस्त्र गार्ड कंधे शस्त्र गार्ड बाजू शस्त्र పాల్వంచ గ్రామానికి సంబంధించిన వడ్ల శ్రీధర్ 220వ బ్యాచ్కు సంబంధించిన కానిస్టేబుల్ విధి నిర్వహణలో భాగంగా నిన్న ములుగు జిల్లాకు సంబంధించినటువంటి పోరాటం లోపల చనిపోవడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రభుత్వం తరఫున నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అతని కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తూ వారు ధైర్యంగా ఉండడానికి ప్రభుత్వ పక్షాన అన్ని రకాలుగా అండగా ఉంటాం అనే మాట చెప్పడానికి కొరకు ఇక్కడికి రావడం జరిగింది. 8 మాసాల క్రితమే వివాహమై కూడా విధి నిర్వహణలో క్రమశిక్షణతో పనిచేస్తూ అక్కడ జరుగుతున్నటువంటి అంశం లోపల మరి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లో 3 పోలీసులు చనిపోవడం జరిగింది. అందులో వడ్ల శ్రీధర్ తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇటువంటి వాటిని సహించేది లేదనేటువంటి మాట చెప్పడం కొరకు రావడం జరిగింది. ప్రభుత్వం తరఫున ఇప్పటికే అన్ని వర్గాలకు సంబంధించి హింస తావుండదు, హింస ఏ అంశానికి కూడా పరిష్కారం కాదు, ఏదైనా చర్చలతో పరిష్కారం కావాలని చెప్పడం జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం కావచ్చు, ఇటు నక్సలైట్ల పేరు మీద జరుగుతున్నటువంటి అంశం కావచ్చు, ఇవన్నీ కూడా ఉండడానికి వీల్లేదు. అవి సంస్థలు కావచ్చు, అవి ప్రభుత్వాలు కావచ్చు, అవి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే హింసకు పాల్పడితే దానికి బేసిక్గా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. అందులో ప్రజాస్వామ్యాన్ని విశ్వసించేటువంటి ప్రభుత్వాలు ఏవైనా కూడా ఇటువంటి విధానానికి అంగీకరించామని చెప్పడం జరిగింది. వారికి మొత్తం కుటుంబ పరంగా దాదాపు 2,17,00,000 రూపాయలు వివిధ పద్ధతుల ద్వారా 300 గజాల స్థలము వాళ్ళ కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని చేయడానికి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాటికి సంబంధించిన కార్యక్రమాలు జరిగింది. అదేవిధంగా అధికారికంగా వారికి నివాళులు అర్పించి వారిని